ఉద్యోగులకు ఏఐ కొత్త ముప్పుగా మారింది. రోజు రోజుకి ఏఐ కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. గతేడాది దాదాపు 95,000 మంది ఉద్యోగాలకు కోత పెట్టిన ఏఐ ఈ ఏడాదిలో ఇప్పటికే 22,000 మంది ఉద్యోగాలు పోవడానికి కారణమైంది. మరోవైపు దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం ఏఐపై పెట్టుబడులు పెడుతూ తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. నిజంగా ఏఐ పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తుందా? ఏఐని నమ్ముకుని ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీల పరిస్థితి ఏంటి? వాచ్ ద స్టోరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ బర్డ్, గ్రోస్ వంటి ఏఐ టూల్స్ కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక రంగాల్లో మానవ శ్రమను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఇటీవల ఏఐపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కంపెనీ కోడ్లో 30% ఏఐ రాస్తోందని తెలిపారు. దీంతో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏఐ టూల్స్ రొటీన్ టాస్క్లను ఆటోమేట్ చేయడం ద్వారా కంపెనీలకు ఖర్చులను తగ్గించే అవకాశం ఇస్తున్నాయి. డ్రాప్బాక్స్ వంటి కంపెనీలు ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ఎక్కువ వనరులను కేటాయించడం కోసం 16% వర్క్ ఫోర్స్ను తగ్గించాయి. అయితే ఈ ఆటోమేషన్ వల్ల మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టెస్టింగ్, హెచ్ఆర్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. ఇక ఐటీ కంపెనీలు వర్క్ ఫోర్స్ను తగ్గించుకోవడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది ఏఐ ఆధారిత ఆటోమేషన్. కంపెనీలు రొటీన్ పనులను ఏఐకి అప్పగించడం ద్వారా ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. రెండవది వనరుల రీఅలొకేషన్. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి కంపెనీలు ఏఐ అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ 2025లో ఏఐ కోసం $80 బిలియన్ రెండవది వనరుల రీఅలొకేషన్ల కోసం సాంప్రదాయ రోల్స్లో మెటా వంటి కంపెనీలు ఏఐ నైపుణ్యం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ 2025లో ఏఐ కోసం $80 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడుల కోసం సాంప్రదాయ 2024లో 95,000 నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియోగాలు కోల్పోయారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇక 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు లే ఆఫ్లు 22,000 దాటింది. కేవలం మైక్రోసాఫ్ట్లోని 6,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందులో 40% సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఇక మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సైతం 2025లో మిడ్ లెవెల్ కోడింగ్ రోల్స్ను ఏఐతో రీప్లేస్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ లే ఆఫ్లు కేవలం ఆటోమేషన్ వల్లే కాదు, కంపెనీలు కరోనా సమయంలో ఓవర్ హైరింగ్ చేసిన ఉద్యోగుల సంఖ్యను సరిచేయడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. 2020-22 మధ్య కోవిడ్ సమయంలో టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు, ఏఐ ఆటోమేషన్ కారణంగా ఆ ఉద్యోగుల సంఖ్యను సరిచేస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నప్పటికీ కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తోంది. ఏఐ అభివృద్ధి, డేటా సైన్స్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. అయితే సాంప్రదాయ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్లో ఉన్నవారు తమ నైపుణ్యాలను అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ టూల్స్తో పనిచేయడం, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి నైపుణ్యాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అయితే ఎక్కువగా మహిళలు, జూనియర్ ఉద్యోగులే లే ఆఫ్ల వల్ల ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల టెక్ ఇండస్ట్రీలో జెండర్ గ్యాప్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏఐ కారణంగా లే ఆఫ్లు కేవలం టెక్ రంగంలోనే కాక ఇతర రంగాల్లోనూ ఉంటున్నాయి. ఏఐ ఆటోమేషన్ కారణంగా అనేక సంస్థలు తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఏఐ వల్ల లే ఆఫ్లు జరుగుతున్నప్పటికీ ఇది ఉద్యోగాలను పూర్తిగా తొలగించదని నిపుణులు చెబుతున్నారు. ఏఐ మానవ శ్రమను పూర్తిగా రీప్లేస్ చేయలేదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని మారుస్తుందంటున్నారు. ఏఐ వాడకంతో చాలా టెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఏఐ సెక్టార్లో నియామకాలు పెరుగుతాయని కూడా చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐ టూల్స్తో కలిసి పనిచేయడం నేర్చుకుంటే వారి కెరీర్ అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. అయితే ఈ లే ఆఫ్ల కారణంగా ఉద్యోగుల్లో ఒత్తిడి, ఆందోళన పెరుగుతోంది. గూగుల్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు లే ఆఫ్ల గురించి ఈమెయిల్ ద్వారా చెబుతున్నాయి. కంపెనీలు ఏఐ అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నప్పటికీ తమ ఉద్యోగులకు అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ప్రోగ్రాంలోనూ పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం ఇస్తుందని, అలానే లే ఆఫ్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఏఐ టెక్ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేస్తోంది. ఇది ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ మరోవైపు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఈ మార్పులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోకపోతే లే ఆఫ్లకు గురికాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏఐని అతిగా నమ్ముకోవడం వల్ల కొన్ని సవాళ్లు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఏఐ టూల్స్ ఇంకా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో, సృజనాత్మక పనుల్లో మానవ నైపుణ్యాన్ని పూర్తిగా భర్తీ చేయలేవు. అంతేకాక లేఆఫ్ల వల్ల కంపెనీలు అనుభవజ్ఞులైన ఉద్యోగులను కోల్పోతున్నాయి. ఇది దీర్ఘకాలంలో వారి ఇన్నోవేషన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. గూగుల్లో లేఆఫ్ల తర్వాత ఉద్యోగుల మనోధైర్యం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఏఐని సమర్థవంతంగా ఉపయోగిస్తూనే ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం కంపెనీలకు కీలకమని సూచిస్తున్నారు.